పేరుతో ఉన్న 300 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసిన ఓ కోడలు ఆయన్ని కారుతో ఢీకొట్టి హత్య చేయించి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసుల దర్యాప్తులో అది ప్రమాదం కాదు, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా మామ అడ్డు తొలగించుకొని ఆయన ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసిన కోడలి గుట్టు రట్టయింది. ఈ హత్య కోసం హంతకులకు ₹1 కోటి సుపారీ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన 82 ఏళ్ల పురుషోత్తం పుట్టేవార్ గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన భార్యను చూసేందుకు వెళ్తుండగా ఓ కారు ఆయన్ని ఢీకొట్టింది. తొలుత దీనిని ప్రమాదంగానే భావించిన పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. పురుషోత్తం పుట్టేవార్ ఆస్తి కోసం ఆయన కోడలు అర్చన మనీష్ హత్య చేయించినట్లు వెల్లడైంది. గడ్చిరోలిలో టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అర్చన డాక్టర్ అయిన తన భర్త మనీష్ కారును నడిపే డ్రైవర్ సహకారంతో మామను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా కారుతో ఢీకొట్టి చంపించి ప్రమాదంగా చిత్రీకరించిందని చెప్పారు. మామ చనిపోతే ఆయన పేరున ఉన్న 300 కోట్ల రూపాయల ఆస్తి తన ఆధీనంలోకి వస్తుందనే అత్యాశతోనే ఈ దారుణానికి పాల్పడిందని అన్నారు. కోడలు అర్చన, వారి కారు డ్రైవర్ భక్తేతో పాటు నీరజ్ నిష్ణు, సచిన్ ధార్మిక్ అనే మరో 2 ఈ హత్యలో భాగస్వాములని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 2 కార్లు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక అర్చన మనీష్ పై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని హత్య కేసు విచారణ సమయంలో వెల్లడైంది. ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదులు చేసినా రాజకీయ పలుకుబడి వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని తేలింది. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు. చివరకు మామ హత్య కేసులో అర్చనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాగే టౌన్ ప్లానింగ్ అధికారినిగా ఆమె చేసిన అక్రమాలపై మరింత లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు. అర్చన ఇచ్చిన ₹1 కోటి సుపారీలోని కొంత డబ్బుతో హంతకులు 2 పాత కార్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.